హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దుగానైతే చెర్లకైతే పోయినా. సూర్యుడు అయితే ఉదయించిండు. నేను ఇప్పుడైతే చేతులకైతే గ్లౌజులు వేసుకుంటున్నా. ఇవి ఎందుకంటే ఉరలు పీకేటప్పుడు కంపనాసు గుచ్చుకోపోకుండా. ఎత్తు దారానికి బెండు తట్టింది, దాన్ని అయితే తీస్తాను ఇప్పుడు. ఎత్తుగానే చేప పడ్డది ఫ్రెండ్స్. చూడండి, మా వానికి చేపలు అంటే అట్లా. ఇప్పుడు మళ్ళీ చేప అయితే పడ్డది. దీన్ని అయితే మా సైడ్ శాలకరమట్ట అంటారు. ఇది పడ్డకాన్ని అయితే ఒలంతే కొంచెం ఖరాబ్ అవుతుంది. మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూడుర్రి ఇదైతే ఎలా ఉందో. మళ్ళా ఇప్పుడైతే ఒక రొయ్య అయితే పడ్డది. ఇదే ఫస్ట్ రొయ్య. ఫస్ట్ పడ్డ రొయ్యనైతే ఇలా అని సంచులు అయితే వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, రొయ్యలు ఇప్పుడు ఈజీగా తీసేస్తాడు. ఇప్పుడు చూపించేదాన్ని అయితే కంపనాస అని అయితే అంటారు. ఒలలు బీకుడు అయితే దగ్గర పడ్డది. చిన్న బూరికైతే పడ్డది. ఇదైతే పట్టుకపోము, పెద్దగా ఉంటే పట్టుకపోతాం. ఇప్పుడు ఒక పాపర్ అయితే పడ్డది. చూడుర్రి ఇది ఎట్లున్నదో. నేనైతే చేతిలో గ్రిప్ లేకుండా అయితే తీయరాదు. నాకు చేతిలో గ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేనైతే ఈజీగా తీస్తాను. దీన్ని తీసేటప్పుడు అయితే దాని మెడలు అయితే తిరగొట్టి తీయాలి, లేకపోతే దానికి ఉన్న ముళ్ళు అయితే మన చేయికి అయితే గుచ్చుతాయి. ఎట్లా తీస్తాను చూడుర్రి. పొలలు వీగులు లాస్ట్కి వచ్చేసరికి అయితే గడప అయితే ఎక్కువైంది, మస్తు దమ్మైంది. ఒళ్ళు అయితే అట్లా వీకినా. నేనైతే ఇప్పుడు సంచులు అయితే వేసుకుంటాను. ఇక ఒలలు వీగుడు అయితే అయిపోయింది. గడ్డకైతే పోతానా. గడ్డ వేటప్పుడు అయితే గడప అయితే బాగా ఎక్కువైంది. గడ్డకైతే వచ్చిన చేపలు అయితే పట్టుకొని పోతానా. ఇగో ఇవైతే ఇలా పడ్డ చేపలు అన్నీ ఇవే. ఇవాళనైతే పాపర్లు, రొయ్యలు, జల్లు అయితే మంచిగా పడ్డాయి. దీనికి ఒకటే నడుము ముళ్ళు అయితే ఉంటుంది. ఇది చిన్నపిల్లలు తినడానికి అయితే ఈజీగా ఉంటుంది. దీన్ని అయితే మాకెళ్ళి కాక్షిత్రాన్ని అయితే మేమైతే పిలుస్తాం. వీటిని కొమ్ముజల్లని అయితే అంటాం. ఇవి గోదావరికి అయితే ఎక్కువ ఉంటాయి. వీటిని మేమైతే టైగర్ రొయ్యలు అని అయితే అంటాం. చూడరు ఎట్లున్నాయి ఇవి. వీటిని సంచులను అయితే వేసుకుంటా. ఇక ఇంటికైతే పోతానా. బాయ్ దోస్తులు.